మా యవ్వనం అంటే ఈ 24, 25, 26, 27, 28, 29, 30 చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే అసలు ఒకసారి వెనకకు చూసుకుంటే మాకు తెలుసు ఎంత కష్టపడ్డాము. తిండి, నిద్ర వీటి వైపు ఎప్పుడు చూడలేదు. కష్టపడ్డాం, అన్నవారి ఎదుట నిలబడ్డాం. ఈ రోజున ఆమేన్. ఎవ్వరి వైపు చూడలేదు. సేవకుడు నేను కాదు, మాతో పాటు కొద్ది మంది పిల్లలు, అనాథ పిల్లలు, తల్లి తండ్రి లేని వాళ్ళు మా వెనకాల ఉన్నారు. ఒక కుటుంబము, ఒక భార్య భర్త 2 పిల్లలు నడవడమే చాలా కష్టం. ఒక్క రోజు 2 రోజులు, రెండో రోజు ఏంటి అన్నట్లుగా ఉంటుంది. మాకు ఏమీ లేకపోయినండి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాం, ఆయనను ఆశ్రయించాం, ఉన్న దాంట్లో తృప్తి పడ్డాం. చాలా కష్టపడ్డాం. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో, ఇది చేయాలో అది చేయాలి కదా. దేవుడు ఇచ్చిన బాధ్యతను చేతన పట్టుకున్నాం. ఆయన కొరకి కష్టము చేసి పని చేశామండి. ఆమేన్. ఆ వెనకాల అంతమంది పిల్లలు, ఆ పిల్లలు, మేము ఎప్పుడు కూడా నిరంతరం ప్రార్థన ధూపం వెళ్తూనే ఉండేది. అంతే, ఆ ప్రార్థన ధూపమే ఇంతవరకు నడిపించింది. అంతే, కష్టపడితేనే దేవుని మహిమను చూస్తాం. ఈ రోజున ఇంత చక్కని ప్రాంగణం మేము ఉండే ప్రాంగణం కాదు, ఎందుకంటే మా జీవితాలు ఇంత మంచి ప్లేస్లో ఉండే జీవితాలు కాదండి. అందుకనే ప్రభుని ఆధారం చేసుకోవాలి. సోమరిగా ఉండదు, కష్టపడాలి. సేవకుడు ఆయనకు వచ్చిన పని చేసేవారు, అటు వెళ్ళేవారు ఇటు వెళ్ళేవారు, కష్టపడి నేను జాబ్ చేశాను, కష్టపడేటోళ్ళం. ఆ కష్టం చేసుకొని వచ్చి పిల్లలకు పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎంతో కష్టము చేస్తే ఇప్పుడు ఈ స్థితి. ఆమేన్.